హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు నోటిఫికేషన్కి వచ్చేసరికి షార్ట్ లిస్ట్ చేసి మీకైతే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 50% మార్కులు ఇస్తే చాలు, ఓన్లీ డిగ్రీలో అనమాట. నెలకి జీతం ఫస్ట్ ఇయర్లో అయితే 70,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్లో 72,500 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ఇయర్ వచ్చేసరికి 75,000 వరకు కూడా మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వరకు కావచ్చు, తెలంగాణ వరకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో జస్ట్ ట్రై చేయండి, ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూడబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి కొత్తగా కనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SCI రిక్రూట్మెంట్ 2025 ప్రభుత్వ పరీక్షల నవీకరణలో డిసెంబర్ 26 చివరి తేదీ అనేసి ఇవ్వడం జరిగిందనమాట, ఓకేనా. సో ఇదైతే డిసెంబర్ 26 వరకు కూడా మనకి ఎండింగ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ పై లీగల్ అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ను ప్రకటించింది. ఈ పాత్ర కోసం మొత్తం 5 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది మొదటి సంవత్సరంలో 70,000 నుండి మూడవ సంవత్సరంలో వచ్చేసరికి 75,000 వరకు కూడా ఏకీకృత నెలవారీ వేతనాన్ని అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ ఉద్యోగం ముంబైలో ఉంటుందన్నమాట. సంస్థాగత అవసరాల ప్రకారం భారతదేశంలోని ఇతర స్థానాలకు డిప్యూటేషన్ అవకాశం అనేది ఉంటుంది. ఈ అవకాశం పూర్తి సమయం LLB డిగ్రీ చేసిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్, సంబంధిత అనుభవం మరియు పేర్కొన్న వయోపరిమితిని కలిగి ఉన్న భారతీయ పౌరులకు తెరవబడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మరియు డిసెంబర్ 26, 2024 లోపు తమ దరఖాస్తులను సమర్పించడానికి ఆహ్వానించబడ్డారు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SCI కాంట్రాక్టుపై లీగల్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించింది. ఖాళీ వేతనం, విద్యార్హతలు మరియు వయోపరిమితి వివరాలు కింద ఇవ్వబడ్డాయి అనేసి కూడా చెప్పడం జరిగిందనమాట. సో పోస్ట్ పేరు చూసుకుంటే మనకి కాంట్రాక్ట్పై లీగల్ అసిస్టెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఖాళీల సంఖ్య వచ్చేసరికి 5 మాత్రమే ఉన్నాయి. నెలవారీ చెల్లింపు మొదటి సంవత్సరంలో 70,000 రూపాయలు మనకి జీతంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెండవ సంవత్సరం వచ్చేసరికి 72,500 వరకు కూడా జీతం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మూడవ సంవత్సరం వచ్చేసరికి మనకి 75,000 డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే SCI లీగల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2024 అర్హత వచ్చేసరికి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SCI కాంట్రాక్ట్ పై లీగల్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించింది. అర్హత వివరాలు కింద వివరించబడ్డాయి అనేసి కూడా ఇవ్వడం జరిగిందనమాట. పోస్ట్ పేరు వచ్చేసరికి కాంట్రాక్ట్ పై లీగల్ అసిస్టెంట్, అవసరం వచ్చేసరికి గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం నుండి కనీసం 50% మార్కులతో మీరైతే పాస్ అయ్యి ఉండాలన్నమాట. LLB 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు లోపు చేసి ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే కావాల్సింది వచ్చేసరికి బార్ కౌన్సిల్ మరియు లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ లా అనేసి ఈ 2 చేస్తుంటే వీళ్ళైతే డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో LLMతో నమోదు చేయబడింది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వయోపరిమితి 35 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా 11/2024 2024 నాటికి 35 సంవత్సరాల లోపు దాటకూడదు అనమాట, ఓకేనా. సో అది అలాగే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ చూసుకుంటే, ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులు వారి విద్యార్హతలు, అనుభవం మరియు వయసు ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏవైతే విద్యార్హతలు, వయసు ఇవన్నీ ఉంటాయో
వాటి ద్వారా షార్ట్ లిస్ట్ చేసి మనకైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు ఉన్నట్లయితే కావలసిన అర్హతలు మరియు అనుభవానికి ప్రాధాన్యతనిస్తూ షార్ట్ లిస్టింగ్ కోసం 1:20 నిష్పత్తిని వర్తింపు చేయవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కువ దరఖాస్తు వాళ్ళకి వెళ్ళాయి అనుకోండి, అటువంటప్పుడు మీకైతే 1:20 నిష్పత్తిని వర్తింపజేసి మీకైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు అప్పుడు ఇంటర్వ్యూకి ఆహ్వానించబడతారు. అలాగే ఇంటర్వ్యూ స్కోర్లలో టై అయినట్లయితే అవసరమైన అర్హతలు ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు ఉన్నత ర్యాంకు పొందుతారు. సో ఒకవేళ ఇంటర్వ్యూ అయ్యాక షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకి ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది. ఇంటర్వ్యూ పెట్టాక మీకైతే ఇంటర్వ్యూలో కానీ ఇద్దరికి ఒకేలాగా, అంటే ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి టై అయి ఉంటే అటువంటి వారికి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మార్కులు ఎవరికైతే వస్తాయో, అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎక్కువ మార్కులు ఎవరైతే సాధించి ఉంటారో అటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తారు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, SCI లీగల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు ప్రక్రియ. ఆసక్తి గల అభ్యర్థులు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా కెరీర్ సోర్స్ పర్సనల్ కాంట్రాక్ట్పై లీగల్ అసిస్టెంట్లు అవసరం అనేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అడ్మిట్ నెంబర్ HR 8/2024 కింద ఆన్లైన్ దరఖాస్తు చేయాలన్నమాట. అదనంగా అభ్యర్థులు తమ అప్డేట్ చేసిన రెజ్యూమ్లను PDF ఫార్మెట్లో సోర్ recruitment@sci.com.in సబ్జెక్ట్ లైన్తో ఈమెయిల్ చేయాలన్నమాట. కాంట్రాక్ట్పై లీగల్ అసిస్టెంట్ల కోసం దరఖాస్తు అడ్మిట్ నెంబర్ HR 8/08/2024 అనేసి మీరు మెన్షన్ చేయాలి. అలాగే దరఖాస్తుదారులు PDF ఆకృతిలో కింద పత్రాలను జత చేయవలసి ఉంటుంది. సో క్వాలిఫైయింగ్ డిగ్రీ అనమాట. సో LLB మీరు చేసుంటే డిగ్రీ అనేది మీరు చేస్తూ ఉండాలి. అలాగే మార్క్ షీట్లు మరియు సర్టిఫికేట్లు మీరు జత చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే LLM యొక్క సర్టిఫికేట్లు మరియు మార్క్ షీట్లు వర్తిస్తాయన్నమాట. బార్ కౌన్సిలింగ్లో నమోదు చేసుకున్న రుజువు కూడా వర్తిస్తుంది. అలాగే పని అనుభవం ధృవీకరణ పత్రాలు కూడా వర్తిస్తాయి. జనన ధృవీకరణ పత్రము లేదా 10వ 12వ మార్క్ షీట్ అనేది అవసరం అన్నమాట. పుట్టిన తేదీ కూడా మీకు రుజువు అనేది చూపెడుతుంది. ఆధార్, ప్యాను లేదా ఓటర్ ID వంటి గుర్తింపు రుజువు అనేది అవసరం. ఉన్నత విద్య కోసం ఏవైనా అదనపు సర్టిఫికెట్లు వర్తించే విధంగా కూడా ఉంటాయన్నమాట. సో ఇది మొత్తం అంతా కూడా మీకు ఈ విధంగా జడ్జ్ చేయవలసినవి అనమాట. సో ఈ అధికారిక నోటిఫికేషన్ ఆన్లైన్ లింక్ అనేది నేను కిందన రెండు కలిపి ఒకే లింక్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.